శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకుటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, కలో చండీ వినాయక అంటారు, అంటే అసలు అర్థం ఏంటి? కలియుగంలో చండీ వినాయకుడిని పూజించాలన్నా, అంటే చండీ వినాయకుడా, విడివిడిగా చండీ వినాయకుడా, అసలు ఏంటి అర్థం? కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు జాహ్నవి. దానికి అర్థం ఏంటంటే, ఈ కలికాలంలో మనకున్న ఇదైనా సరే వీళ్ళిద్దరిని ఆరాధిస్తే తొలగిపోతుందని చెప్పి అర్థం. అంటే ఏ సమస్య అయినా అది ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పడానికి ఫస్ట్ మనం వినాయకుడిని తీసుకుందాం. అగ్ర పూజ, అగ్ర తాంబూలం ఆయనకే ఇస్తాం కదా. ఫస్ట్ పూజ, ప్రథమ పూజ ఆయనకి. ఈవెన్ ఆయన పూజకు కూడా ఆయన్నే పూజించాలి కదా. మనం పసుపు గణపతిని పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆయన పూజిస్తాం. వినాయక చవితికి ఆయన పూజ చేసేదైనా మళ్ళీ పసుపు గణపతిని చేసిన తర్వాత ఆయన పూజ చేస్తాం. అందువల్ల ప్రథమ పూజ, ప్రథమ అగ్రతాంబూలం ఆయనకే ఉంటుంది. కాబట్టి ఈ వినాయకుడు మనకి ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఇది జ్యోతిష పరంగా ఉన్న విషయం కూడా నేను మీకు చెప్పాలి జాహ్నవి. రాహు భగవానుడు, కేతు భగవానుడు, వీళ్ళిద్దరు వల్ల ఒకళ్ళు అప్లిఫ్ట్ అవుతారు, ఒకళ్ళు డౌన్ఫాల్ అవుతారు, ఒకళ్ళు మాటలు పడతారు, చెయ్యని తప్పుకి నిందలు పడతారు. అన్నీ తెలుస్తూ ఉంటుంది. మన తప్పేం లేదు, అనవసరంగా రచ్చ చేస్తున్నారు అని తెలుస్తూనే ఉంటుంది. కానీ అక్కడ గురుబలం ఉంటే వాళ్ళు మాట్లాడరు. టైం చెప్తుందని మౌనం వహిస్తారు. సో ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే విపరీతమైన కష్టాలు. అసలు అంటే అది ఒక్కొక్క రకంగా అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్కి వెళ్ళిపోతారు. రాహుకేతువులు ఒక్కొక్కసారి ఆత్మహత్య దాకా కూడా తీసుకెళ్ళిపోతారు వాళ్ళ చాట్లో బాగాలేకపోతే కనుక. అలా సూసైడ్ టెండెన్సీస్ ఇచ్చేది కూడా ఈ 9 ప్లానెట్స్లో డెఫినెట్గా రాహుకేతువులే. మూన్ ఎఫ్లిక్షన్ ఉంటే, మూన్ ఎఫ్లిక్షన్ అంటే రాహుకేతువుల వల్లే. ఒకవేళ సాటర్న్ వల్ల ఎఫ్లిక్షన్ ఉన్న మూను చింత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అంతేకాని సూసైడ్ దాకా వెళ్ళరు. రాహుకేతువు కనుక బాగోకపోతే, మూన్ ఎఫ్లిక్ట్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళని సూసైడ్ దాకా కూడా తీసుకెళ్తారు అనమాట. అంటే ఆ పర్టికులర్ టైంలో ఎఫ్లిక్ట్ అయినా కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి రాహుకేతువులు బాగా ఉంటే మనకి మిగతా ప్లానెట్స్ అన్నీ సరిగ్గా ఉన్నట్లే. వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవచ్చు. మనం సాటర్ని కరెక్ట్ చేసుకోవాలంటే బీద సాధనకు సేవ చేయడం, లేదా ఏదైనా గుడ్ డీడ్ చేయడం, గుడ్ సర్వీస్ చేయడం వల్ల ఆయన సెట్ అయిపోతాడు, బాగుంటుంది. ఆయన ఇంట్లో పెద్దల్ని మర్యాదపూర్వకంగా, మన జీవితంలో మనకు కనిపించే పెద్దలతో మర్యాదపూర్వకంగా మాట్లాడితే సాటర్న్ సెట్ అయిపోతారు. వీనస్ అంటే మన చుట్టూ ఉండే ఆడవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, బయట ఆడవాళ్ళు కావచ్చు, పొరపాటున కూడా వాళ్ళ గురించి ఒక బ్యాడ్ వర్డ్ మనం మాట్లాడకూడదు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని మనం విమర్శించకూడదు. పూజ్యభావంతో ఆడవాళ్ళందరినీ చూడగలిగితే వీనస్ సెట్ అయిపోతాడు. మనకేం ఇబ్బంది ఉండదు. అది ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరికీ మనం చూడాలి. అలానే మెర్క్యూరీ బాగుండాలంటే చిన్నపిల్లల్ని వాళ్ళంతా బాగా ఆడుకుంటూ ఉండాలి. అలాగే మీరు అంటూ ఉంటారు కదా హిజ్రాలు, వీళ్ళని చాలా గౌరవంగా ట్రీట్ చేయాలి. ఎవరైతే అంటే ఇక్కడ నాకు ఒక్కటి, ఎవరైతే డిమాండ్ చేసి అడుగుతారో వాళ్ళు రియల్ కాదు. ఎవరైతే నిజంగా అడిగి లేదమ్మా అనగానే సరే వెళ్ళిపోతారో వాళ్ళు ఒరిజినల్. అదే మీరు నాతో చెప్పారు నిన్న. ఎందుకంటే ఇది నేను జనరల్గా అబ్జర్వ్ చేసింది. ఎక్కువ డిమాండ్ చేసి రౌడీజం నిజంగా ఒరిజినల్ వాళ్ళు ఎవరు చేయరు. పాపం వాళ్ళు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. బ్లెస్సింగ్స్ చాలా ఇస్తారు. సో మెర్క్యూరీ బాగుండాలంటే ఇవన్నీ చేయాలి. గురువు బాగుండాలంటే మంత్రం చేసిన, జపం చేసిన గురు భగవానుడు బాగుపడిపోతాడు అనమాట. ఇలా కుజుడు బాగుండాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, మన సోదరులతోటి వీలైనంత వరకు సమయాన్ని బాగుండడం వాళ్ళతోటి. ఎప్పుడైనా కాలవశత్తు మనం ఉన్నది కలియుగం, ఏదన్నా గొడవ వచ్చినా సరే ఆ క్షణానికి తాత్కాలికంగా ఆవేశానికి లోన్ అయినా సరే మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మనంతట మనమే మాట్లాడడం, లేదా బ్రదర్స్ తోటి మళ్ళీ ప్రాపర్టీ విషయాలు ఏమన్నా గొడవ ఉంటే గివప్ చేసే నేచర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇంకోటి, మార్స్ ఎప్పుడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆడవాళ్ళని కనుక దూషిస్తే మార్స్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతాడు. అందువల్ల దాన్ని మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. మెర్క్యూరీ విషయంలో ఇంకో పాయింట్ చెప్పాలి. స్కిన్ ఎలర్జీస్, ఎవరైనా బాత్రూమ్కి ఫోన్ తీసుకెళ్ళినా స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తాయి. ఒక 6 నెలలు కంటిన్యూగా తీసుకెళ్ళి చూడండి, స్కిన్ ఎలర్జీస్. అది ఎవరైనా అదే ఎవరైనా. బట్ ఇది ఇవాళ రేపు బాగా అలవాటు అయిపోయిందిగా బాత్రూంలోకి ఫోన్ పట్టుకెళ్ళడం. వెళ్ళకూడదు.
స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తాయి డెఫినెట్గా. సో అందువల్ల మెర్క్యూరీ పాడైపోతాడు. ఇక ఎవరైనా ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు, కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాస్ ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. అంటే కుజుడు అండదండలు ఉంటే భూమిపుత్రుడు కాబట్టి ఈ భూమి మీద మనం నూకలు సరిగ్గా 4 వేలు ప్రశాంతంగా నోట్లో పోవాలన్నా, భూమి మీద మనం పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకోవాలన్నా మార్స్ బాగుండాలన్నమాట. దానికి ఇది ఒక చిన్న టెక్నిక్, ఇది ఒక చిన్న రెమెడీ. ఇది మార్స్. అలానే మన అన్ని ప్లానెట్ సన్, సూర్యనారాయణమూర్తి, మన తండ్రి గారితో మనం ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడాలి, మన బాసుని మనం గౌరవించాలి. ఒక రకంగా అయితే రాజ్యాన్ని పరిపాలించే రాజును కూడా గౌరవించాలి. ఇప్పుడు రాజు అంటే సీఎం, పిఎం. సో మనం వీలైనంత వరకు వాళ్ళు చేసే పనులు ఓకే, ఇప్పుడు హెల్తీగా ఆక్షేపించడం వేరు, కావాలని అలా చేయకూడదు. ఇది ఉంటుంది సూర్యనారాయణమూర్తి. 3 అంటే తల్లి సమానమైన వాళ్ళని మనం ఎవరైనా భావిస్తే, మన తల్లిగారు, అత్తగారు, మన తల్లి సమానంగా భావించే వాళ్ళు, పిన్నులు, అమ్మమ్మలు, బామ్మలు, వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరినీ మర్యాదపూర్వకంగా ట్రీట్ చేయడం, దీనివల్ల అమ్మవారిని పూజించడం వల్ల మౌనం. అయితే ఇప్పుడు రాహుకేతువులకి ఏంటంటే ఇవేవి జాంతాన్ని, నువ్వేమన్నా చెయ్యి, మీరు ఎన్నో జన్మల నుంచి తీసుకొచ్చింది నేను ఇచ్చే తీరాలి. యానిమల్ అనమాట. యానిమల్ అని అనటానికి అంటే వాళ్ళు చాలా మంచి చేస్తారు. రాహుకేతువులు చాలా మంచి పని చేస్తారు. వాళ్ళు కనుక ఎవరి చేతిలో అన్నా బాగున్నారంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ ఇంకే ప్లానెట్ కూడా ఇవ్వలేదు. చాలా బాగా ఎలివేట్ చేస్తారు. మంచి అప్లిఫ్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళు బాగోకపోతే అంతే ప్రాబ్లం ఇస్తారు. వాళ్ళు మీడియంగా ఉంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు వాళ్ళ లైఫ్లో. కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగుండదు, ఇలా అంతా ఉంటుంది. సో ఇదంతా మనకి తెలియదు కాబట్టి మనకేం చెప్పారంటే ఈ కలవు చెండో వినాయక అని అందుకే చెప్పారు. వినాయకుడిని పూజించడం వల్ల మనకుండే ఆటంకాలు, ఆదిలోనే హంసపాద ఉంటుంది, మధ్య మధ్యలో ప్రతి పని చేపట్టిన పని విఘ్నాలు ఉంటూనే ఉంటాయి. అలా విఘ్నాలు లేకుండా మనకి వినాయకుడు కాపాడతాడు. ఇప్పుడు కేతువు పని ఏంటి, మనం లౌకికంగా ఏ పని చేసినా ఆటంకాలు ఒక దైవ కార్యం తప్పించి ఇంకే పని మీరు లౌకికంగా చేయండి, కట్ చేయాలనే ప్రయత్నిస్తారు. జన్మజాతకంలో బాగోకపోతే దాన్ని సెట్ చేసుకోవడానికి గణపతి ఆరాధన చేయాలి. రాహు భగవానుడు చండీ అమ్మవారి ముందు ఆయన తల వంచుతాడు, ఇంకేం మాట్లాడ్డా ఆయన. సో చండీ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి రాహు భగవానుడు ఇచ్చే సమస్యలు రావు. అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, నవగ్రహాలు కూడా నిజంగా మనకి ఒక వరం అనే చెప్పాలి. మనం ఎలా ఉండాలో మనల్ని నిర్ధారిస్తాయి కదా. దేవతలు ఒకవేళ మనకి పనిష్మెంట్ వచ్చినా అక్కడ వాటికి మనకున్న కర్మని వాళ్ళు ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ మనకి సర్జరీ చేస్తున్నారంటే పొట్టగోస కావచ్చు, కాళ్ళు చేతులు కోస కావచ్చు, ఏదైనా చేసినంటే మన మీద డాక్టర్ కక్ష కాదు కదా. మనకు అక్కడ జబ్బు తగ్గించడానికి డాక్టర్ చేస్తున్నారు. అది మనకు కూడా తెలుసు. మన శరీరం డాక్టర్కి అప్పగించి మనం కూర్చుంటాం. అలా మన జీవితం గ్రహదేవతల చేతిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దేన్ని రిపేర్ చేస్తారు, కష్టాల రూపంలో మన చాటని రిపేర్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక రకంగా మనం చూస్తే ఎవరైనా కష్టపడుతున్నారంటే వాళ్ళకి పాపాలన్నీ కరిగిపోతున్నాయని. ఇప్పుడు దూదికి చిన్న అగ్గి అంటిస్తే దూదంతా పటపట కాలిపోతున్నాయి. అలా మనకున్న పాపరాశి అంతా కాలిపోతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. దేవతలకు మనం అందుకే గ్రహ దేవతలకి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చూపించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి నవగ్రహాలకి. సో నవగ్రహాలకు సంబంధించిన శ్లోకం గుడిలోకి వెళ్ళి చదవాలి. చదువుకోవాలి. సో అది లేకపోయినా సరే చండీ అమ్మవారిని పట్టుకుంటే ఇంకా రాహు భగవానుడు ఒకవేళ ఆయన ఏమన్నా దుష్ఫలితాన్ని ఇవ్వాలన్నా వాటన్నిటిని వెనక్కి తీసేసి మనకి చక్కటి సత్ఫలితాన్ని ఇస్తారు. మన జీవితంలో ఏం జరిగితే మనకి సంతోషంగా ఉంటుంది అది డెఫినెట్గా ఆయన ఇచ్చి తీరుతాడు చండీ అమ్మవారిని పట్టుకుంటే కనుక. అందుకే తరచు చండీ యాగము, చండీ హోమం ఇలాంటివి చాలామంది చేస్తుంటారు. లోక విశ్వశాంతి కోసము కొంతమంది ప్రత్యేకించి వాళ్ళ గురించి కూడా చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విపరీతమైన కష్టాలు మళ్ళీ చెప్తున్న రాహుకేతువులు మంచి అప్లిఫ్ట్మెంట్ని ఇస్తారు, చాలా మనశ్శాంతిని ఇస్తారు, చాలా గ్రోత్ని ఇస్తారు. ఇంకా ఒక్కొక్కసారి రాహు భగవానుడు బాగుంటే వాళ్ళు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగం ఉక్కుపాతం అవుతుంది. ఇంకా వాళ్ళని బీట్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అంత మంచి సమర్థత కూడా రాహు భగవానుడు ఇస్తాడు. కథ ఆయన బాగాలేనప్పుడు మరి ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు ఆయన ఇవ్వాలి కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ఇలా చేస్తే కనుక చండీ అమ్మవారిని ఆరాధిస్తే కనుక అదంతా డౌన్ అయిపోతుంది. సో కలియుగంలో చండీని మనం వినాయకుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారు. అండ్ ముఖ్యంగా ఏం చేయకూడదో కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి మంత్రబలం ఈ ప్రత్యేక కార్యక్రమంలో. మరి కలో చండీ వినాయక, అసలు మరి ఈ కలియుగంలో చండీని వినాయకుడిని ఎందుకు పూజించాలి, ఎవరెవరు పూజించాలి అనేది చాలా వివరంగా వివరించారు కదా.
మన భానుకోటేశ్వరి అమ్మ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ప్రత్యేకమైన ప్రదేశాలలో ఎప్పటికప్పుడు నిర్వహించేటటువంటి పూజలలో మీరు కూడా పాల్గొనాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.